నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు బయో డీకోడ్ ఫిట్నెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది బీపీ, రక్తపోటు. డాక్టర్లు ఎందుకు దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు? ఎందుకంటే బయటికి ఏ లక్షణాలు లేకపోయినా లోపల హార్ట్, బ్రెయిన్, కిడ్నీలను నెమ్మదిగా దెబ్బతీస్తును. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు తెలుసుకుంటారు బీపీ అంటే ఏమిటి, హై బీపీ మరియు లో బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తాయి, లోపల శరీరంలో ఏం జరుగుతుంది, బీపీ కంట్రోల్లో ఉండాలంటే రోజు ఏం చేయాలి. బీపీ అంటే మన రక్తనాళాల్లో ప్రవహించే సమయంలో గోడలపై పడే ఒత్తిడి. ఇందులో 2 నంబర్లుంటాయి. సిస్టాలిక్ పై నంబర్, గుండె కొట్టే సమయంలో. డయాస్టాలిక్ కింద నంబర్, గుండె రిలాక్స్ సమయంలో. సాధారణ బీపీ 120/80. ఇది మించితే హై బీపీ, తక్కువైతే లో బీపీ. హై బీపీ అంటే రక్తం బలంగా నాళను కొట్టడం. దీనివల్ల ఏం జరుగుతుంది? హార్ట్పై ఒత్తిడి, రక్తనాళాలు గట్టిపడతాయి, బ్రెయిన్కు స్ట్రోక్ రిస్క్, కిడ్నీలు నెమ్మదిగా ఫెయిల్. కానీ సమస్య ఏంటంటే మొదట్లో లక్షణాలే ఉండవు, అందుకే సైలెంట్ కిల్లర్. లో బీపీ అంటే బ్రెయిన్కు సరిపడా రక్తం చేరదు. లక్షణాలు: తల తిరగడం, బలహీనత, మైకం, ఫోకస్ లేకపోవడం. ఎందుకు వస్తుంది? నీరు తక్కువ, తినడం సరిగా లేకపోవడం, ఎక్కువ మందులు. బీపీ ఒక్క రోజులో పెరగదు, రోజువారీ అలవాట్ల వల్ల పెరుగుతుంది. 1. ఎక్కువ ఉప్పు. ఉప్పు ఎక్కువైతే శరీరం నీటిని నిల్వ చేస్తుంది, ప్రెషర్ పెరుగుతుంది. 2. స్ట్రెస్ హార్మోన్లు రక్తనాళాలను గట్టిగా చేస్తాయి. 3. కదలిక లేకపోవడం. రోజంతా కూర్చుంటే బీపీ నెమ్మదిగా పెరుగుతుంది. 4. నిద్రలేమి. నిద్ర తక్కువైతే బీపీ ఎప్పుడూ హైగానే ఉంటుంది. 5. జంక్ ఫుడ్ మరియు ఆల్కహాల్. లోపల ఇన్ఫ్లమేషన్ బీపీకి ఆహ్వానం. బీపీ లోపల శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? హై బీపీ వల్ల రక్తనాళాల్లో చిన్న చీలికలు, అక్కడ కొలెస్ట్రాల్ చేరుతుంది, బ్లాకేజెస్. దీని ఫలితం హార్ట్ అటాక్, స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్. బయట లక్షణం లేదు, లోపల నష్టం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మందులు అవసరమైనప్పుడు తప్పనిసరి, కానీ జీవనశైలి మారకపోతే బీపీ తిరిగి పెరుగుతుంది. 1. ఉప్పు మితంగా రోజుకు 1 టీ స్పూన్ సరిపోతుంది. 2. నీరు రోజుకు 2.5 నుంచి 3 లీటర్లు. 3. సహజ ఆహారం, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు. 4. రోజూ కదలిక, 30 నిమిషాల వాకింగ్ చాలుతుంది. 5. నిద్ర, రోజు 7 నుంచి 8 గంటలు. బీపీ కంట్రోల్లో శ్వాస చాలా ముఖ్యం. డీప్ బ్రీదింగ్, ప్రాణాయామం, నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇవి నర్వస్ సిస్టమ్ను రిలాక్స్ చేస్తాయి. బీపీ సహజంగా తగ్గుతుంది. మిత్రులారా, బీపీ ఒక సంఖ్య కాదు, అది ఒక హెచ్చరిక. ఈరోజు పట్టించుకోకపోతే రేపు పెద్ద సమస్య అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటే హార్ట్ సేఫ్, బ్రెయిన్ సేఫ్, లైఫ్ సేఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బయో డీకోడ్ ఫిట్నెస్ సబ్స్క్రైబ్ చేయండి.